ఈ ప్రాజెక్టుని స్టోరేజ్ కెపాసిటీని కుదిస్తే మిగులుతున్న టీఎంసీ అంటే రాజశేఖర రెడ్డి గారు స్టోరేజ్ కెపాసిటీలో కాకుండా 41 మీటర్ల స్టోరేజ్ కెపాసిటీకి కుదిస్తే దీని స్టోరేజ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. 194 టీఎంసీలను హోల్డ్ చేయదు, 114 టీఎంసీలను మాత్రమే హోల్డ్ చేస్తుంది. అంటే ఆ డిఫరెన్స్ 80,000 టీఎంసీలు, 80 టీఎంసీలు ఉంది. అంటే ఆ 80 టీఎంసీలతో చంద్రబాబు గారు ఇప్పుడు చెప్తున్నది ఏమిటి అంటే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేస్తారట. దీనికట ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారట. 80,000 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు మళ్ళీ ఖర్చు పెడతారట. ఏది అప్పులు తెచ్చి. ఏమిటండి ఇది? ఒక పక్కేమో 17,000 కోట్ల రూపాయలు పెడితే పోలవరం ప్రాజెక్టు అదే 80,000 టీఎంసీలు యూజ్ చేసుకొని నదుల అనుసంధానం కూడా చేసుకుంటూ పూర్తయిపోయే ప్రాజెక్టు, గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు ఇది కాదని, ఈ 17,000 కోట్ల రూపాయలు కాదని ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్ట్ అని కొత్తగా ఒకటి చంద్రబాబు గారి మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారు. ఇది మోసం కాకపోతే ఏమిటి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, ఎలాగైతే మొదటి 5 ఏళ్ళు చంద్రబాబు గారు బీజేపీతో కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశారో మళ్ళీ అదే పనిలోనే ఉన్నారు. అప్పుడు కూడా చంద్రబాబు గారు చెప్పిన మాట ప్రత్యేక హోదా కోసం మేము పొత్తు పెట్టుకుంటున్నామన్నారు. తీరా చూస్తే ప్రత్యేక హోదా లేదు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. రాజధానికి డబ్బులు ఇస్తున్నామంటున్నారు, పోలవరానికి డబ్బులు ఇస్తున్నామంటున్నారు. కానీ అంత మాయ, మిథ్య, అంత భ్రమ. కేవలం ఈ 17,000 కోట్ల రూపాయలు ఇక్కడ మిగిల్చుకోవడానికి కేంద్రం అంత కుట్ర పన్నుతే చంద్రబాబు గారేమో సరే అని చెప్తూ మళ్ళీ 80,000 కోట్ల రూపాయలు అప్పు తేయడానికి బనకచర్ల ప్రాజెక్టు మీద రెడీ అయ్యారు. ఇది మోసం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. బీజేపీతో అప్పుడు పొత్తు పెట్టుకున్నారు, ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు మోసపోయాం, మళ్ళీ ఇప్పుడు మోసపోతున్నాం. చంద్రబాబు గారు రాత్రి పడిన గుంటలోనే మళ్ళీ పగలు కూడా పడ్డానికి సిద్ధమయ్యారు. ఒక చంద్రబాబు గారే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆ గుంటలో నెట్టడానికి సిద్ధపడ్డారు. ఇది న్యాయమేనా అని అడుగుతున్నాం. ముమ్మాటికి ఇది అన్యాయం. ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి ఇది చేయకండి. చంద్రబాబు గారి స్లైడ్ మళ్ళీ ప్లే చేయమ్మా. మీడియా అందరికీ కూడా రిక్వెస్ట్, ఈ ఫోటోని రేపు మీరు పేపర్లలో మీ మీడియాలలో చూపిస్తే చంద్రబాబు గారికి ఏమన్నా కనివిప్పు కలుగుతుందేమో. దయచేసి చంద్రబాబు గారే ఇది పోలవరం మన రాష్ట్రానికి జీవనాడి అని, పోలవరం ప్రాజెక్టు అంటే అప్పుడు చంద్రబాబు గారి ఉద్దేశం ఇది 45 మీటర్స్కు జగన్మోహన్ రెడ్డి గారు కుదించారు ఎందుకు అని ప్రశ్నిస్తూ పెట్టిన ప్రెస్ మీట్ ఇది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో కుమ్మక్కయి 41 మీటర్లకే దీన్ని తగ్గిస్తాము అని ఒప్పుకుంటే అలా ఎలా ఒప్పుకున్నారు అని చంద్రబాబు గారు పెట్టిన ప్రెస్ మీట్లో పోలవరం గొప్పతనం గురించి చంద్రబాబు గారు వివరిస్తూ చెప్పిన మాటలు ఇవి. ఇవి చెప్తూ ఇవి ఇన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని, 28 లక్షల మందికి నీళ్ళు ఇస్తుందని, 30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తుందని, ఇది 194 టీఎంసీలను హోల్డ్ చేసే ప్రాజెక్ట్ అని గొప్పగా చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ నెక్స్ట్ స్లైడ్. ఇది ఎత్తు తగ్గించిన జగన్ దుర్మార్గుడు, మూర్ఖుడు. ప్లీజ్ మీడియా ఇది కవర్ చేయకపోతే పోలవరం ప్రాజెక్టు అన్యాయం అయిపోతుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్యాయం అయిపోతుంది. దయచేసి మళ్ళీ వేడుకుంటున్నాం, ప్లీజ్. పోలవరం ప్రాజెక్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ ప్రాజెక్టు కేంద్రమే మనకు గిఫ్ట్గా ఇవ్వాల్సిన ప్రాజెక్టు, మన హక్కు ఈ ప్రాజెక్టు. అలాంటిది వాళ్ళు ఇవ్వకపోతే, వాళ్ళు మనకు కటింగ్లు పెడితే దానికి వీళ్ళందరూ ఒప్పుకొని గంగిరెద్దులా తలకాయ ఊపుతున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకోవాలి, జరుగుతున్న మోసాన్ని అర్థం చేసుకోండి, నిలదీయండి. ముమ్మాటికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది. చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం, పోలవరం ప్రాజెక్టు యథావిధిగా మీరు చెప్పినట్టుగా, మీరు స్లైడ్ షో పెట్టి మరి చూపించినట్టుగా చంద్రబాబు గారు ఈ ప్రాజెక్టుని 194 టీఎంసీలు హోల్డ్ చేసే ప్రాజెక్టుగా 45.7 మీటర్ల స్టోరేజ్ కెపాసిటీతోనే ఈ ప్రాజెక్టును కడతామని స్పష్టత వెంటనే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
మాట్లాడండి. 2022 గోదావరి నుంచి చంద్రబాబు గారు వచ్చారు. జగన్ గారు పార్టీ 1 పెట్టారు. మీరు పార్టీ 5 చేస్తా వచ్చినాక గెలిచినాక జగన్ ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి అన్న ఒక్కసారి. చంద్రబాబు నాయుడు గారు కుకునూరు మండలం వచ్చినప్పుడు 2022 గోదావరి నుంచి వచ్చినప్పుడు జగన్ గారు చేసింది పార్టీ 1 మీరు పార్టీ పెట్టినా అని చెప్పింది చంద్రబాబు నాయుడు. ఇది వాగ్దానం అండి. చంద్రబాబు గారు వచ్చినప్పుడు వాళ్ళ ఊరికి చెప్పారట, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుని 41 మీటర్స్ కే కుదించారు. నేను ముఖ్యమంత్రి అయ్యాక నన్ను గెలిపించండి, నేను ముఖ్యమంత్రి అయ్యాక ఈ ప్రాజెక్టుని 45.7 మీటర్స్ కి ఫినిష్ చేస్తాను అని వాళ్ళకు మాట ఇచ్చారంట. అన్న మీరందరూ ఎవరికి ఓట్లేశారు? అన్న మీ అందరు ఎవరికి ఓట్లేశారు? ఎవరు మీ ఎమ్మెల్యే? ఓట్లు ఎవరికి వేశారు? ఇప్పుడు పోలవరం ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే, ఇప్పుడు రంపచోడవరం ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే, పోలవరం ఏమో జనసేన, రంపచోడవరం ఏమో టీడీపీ. అంటే వీళ్ళను నమ్మించి మీరు ఓట్లు వేయించుకొని మీరు గెలిచాక జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 41 మీటర్స్ కు చేస్తానన్నారో నేను 45 మీటర్స్ కు చేస్తాను అని మాటిచ్చి కూడా మాట తప్పుతున్నారు. అంటే ఇంకా చంద్రబాబు గారి క్రెడిబిలిటీ ఏమిటో ఆలోచన చేసుకోవాలి. అన్న చెప్పండి. అమరావతికి ప్రధాని రాబోతున్నారు. అయితే కాశ్మీర్ ఘటన నేపథ్యంలో దేశమంతా ఇటువంటి పరిస్థితుల్లో ప్రధాని పర్యటన ఎలా చూడాలి? ప్రధానమంత్రి గారు